पाश्चात्य पाश्चात्य देशतारिणे देशतारिणे पाश्चात्य देशतारिणे all of you please mute, sounds are coming. Next. नमो महावदन्याय नमो महावदान्याय वदन्याय वदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने कृष्णाय कृष्ण चैतन्य नामिते गौरत्विषे नामिने नमः गौरेतविसे नमः गौरत्विषे नमः गौरतविसे नमः ఉన్నారు క్లాస్ లో ఉన్నారు పంపిస్తున్నారు. तविसे आद्यान नमः म्यूट आद्यान म्यूट ఓకే नमो ब्राह्मण्य देवाय नमो ब्राह्मण्य देवाय गो ब्राह्मण हिताय च गो ब्राह्मण हिताय च जगद्हिताय कृष्णाय जगद्धिताय कृष्णाय गोविन्दाय नमो नमः गोविन्दाय नमो नमः हे कृष्णा करुणा सिन्धु हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता गोपेश गोपिकान्ता राधाकान्ता नमोऽस्तुते राधाकान्ता नमोऽस्तुते तप्त काञ्चन गौराङ्गी तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी राधे वृन्दावनेश्वरी 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 वृषभानुसुते देवी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये प्रणमामि हरिप्रिये ॐ उग्रं वीरं महाविष्णुं ॐ उग्रमं वीरं महाविष्णु ज्वलन्तं सर्वतोमुखं जलवन्तं सर्वतोमुखं निरसिंहं भीषणं भद्रं నిరీశనం నరసింహం అని చెప్పు నరసింహం నరసింహం అని కూడా నరసింహం చెప్పచ్చు నరసింహం నిరసింహం భీషణం భద్రం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం మృత్యుం నమామ్యహం నమామ్యహం వాంఛాకల్పతరుభ్యశ్చ వాంఛాకల్పతరుభ్యశ్చ తరుభ్యశ్చ చ చ ఇది చ సి అంటే చ తరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో పతితాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః వైష్ణవేభ్యో నమో నమః జయ శ్రీకృష్ణ చైతన్య
जय श्री कृष्ण चैतन्य ప్రభు నిత్యానంద प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवास శ్రీవాసాది श्रीवासादि గౌర భక్త బృంద श्रीवासादि गौरव भक्त वृंदा హరే हरे కృష్ణ कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे మాతాజీ నేను చెప్పచ్చా? సరే ఎవరో ఒకరు చెప్పండి. చెప్పండి. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ ఏం చెప్తున్నాడు? నువ్వు దేహము, ఇది చనిపోయే ఈ దేహం పోతుంది కానీ ఆత్మ మాత్రం ఎప్పటికీ ఉంటుంది, కాబట్టి నువ్వు శోకించకు అంటున్నాడు కదా. సో ఇప్పుడు మనము చాలా తప్పు పనులు చేశామనుకో, చాలా బ్యాడ్ పనులు చేస్తే ఎట్లాంటి శరీరం వస్తుంది? చెప్పండి, ఎలాంటి శరీరం వస్తుంది బ్యాడ్ పనులు చేస్తే? యూ షుడ్ నో రైట్. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, చెప్పాలి. బ్యాడ్ పనులు చేస్తే ఎలాంటి శరీరం వస్తుంది, ఎలాంటి బాడీ వస్తుంది నెక్స్ట్ జన్మలో? లయన్ బాడీ మాతాజీ. ఏం బాడీ? జంతువు బాడీ. కుక్క, పిల్లి, నక్క, ఇంకా చెప్పలేము, ఎలాంటి బాడీ అయినా రావచ్చు నీకు. అర్థమైందా? సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. అది సో నీ శరీరం అలా బాడీ మంచిది రావాలి అంటే నువ్వు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ ఇంటెలిజెన్సీని ఉపయోగించాలి, నీ బుద్ధిని ఉపయోగించాలి. సో అదే చెప్తున్నాడు నెక్స్ట్ శ్లోకా నుంచి అదే చెప్తున్నాడు అనమాట. సో ఎలా అనేది. సో నెక్స్ట్ శ్లోక ఇది ఎవరు చెప్తారు? చెప్పు. నేహా విగ్రహాయో రజ్జవాయో న విద్యతే స్వల్పమప్యస్య రాయతే మహతో భయాత్. వెరీ నైస్. సో దీని ఏంటి ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇన్ దిస్ యోగా అంటున్నాడు. ఇహ అంటే ఇన్ దిస్ యోగా. నేహాభిక్రమ అంటే ఈ యోగాలో, అంటే ఏ యోగము, ఎట్లాంటి యోగము? ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు? బుద్ధి యోగము. నీ బుద్ధిని ఉపయోగించాలి. ఇప్పుడు సపోజ్ బుద్ధి అంటే ఏంటి అంటే, ఇప్పుడు నువ్వు ఎలాంటి బుక్స్ చదువుతావు దానితోటి నీ బుద్ధి అలా ఫామ్ అవుతుంది అనమాట. ఇప్పుడు సపోజ్ డబ్బే ఇంపార్టెంట్, లైఫ్ లో డబ్బు చాలా ఇంపార్టెంట్ అనే బుక్స్ మీద నువ్వు ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టావనుకో, అదే డబ్బు మీదనే నీకు ఉంటుంది అనమాట. ఏం చేయాలి, ఎలా ఒక పైసను 100 రూపీస్ ఎలా చేయాలి, 1 రూపీని 100 రూపీస్ ఎలా చేయాలి, అలా ఆలోచిస్తూ ఉంటావు. నువ్వు ఎప్పుడైతే ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టావనుకో, కొందరు చూసారా హోటల్ మేనేజ్మెంట్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి అదే అనమాట, ఫుడ్ చాలా ఇంపార్టెంట్ లాగా అనిపిస్తుంటది లైఫ్ లో. సో ఫుడ్ కోసం వాళ్ళు చాలా రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు. ఈ వెరైటీ ఆ వెరైటీ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. వేరే వేరే రెస్టారెంట్స్కి వెళ్తూ ఉంటారు, అక్కడ ఫుడ్ తింటారు. ఇలా చెయ్యాలి, ఇలా ఉండాలి ఫుడ్, ఇది టేస్టీగా ఉంది, అది టేస్టీగా ఉంది అనేసి డిఫరెంట్ అన్ని. అంటే వాడి బుద్ధి అంతా దాని మీద పెట్టాడు, కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద పెట్టాడు, మొత్తం ఇంటెలిజెన్స్ అంతా దాని మీద పెట్టాడు.
మీకు తెలుసా ఒకటి, ఆత్మ ఆ, 3 క్యారీ చేస్తుంది. 3 థింగ్స్. వాట్ ఆర్ దోస్ 3 థింగ్స్ దట్ ఆత్మ విల్ క్యారీ? తెలుసా ఎవరికైనా? మనస్సు, బుద్ధి, అహంకారము. ఈ 3 అన్నమాట. అంటే మనస్సు అంటే ఇప్పుడు నువ్వు ఆలోచిస్తూ ఉంటావు కదా, మా మమ్మీ ఏం చేస్తుందో ఇప్పుడు ఈ టైంలో. ఇప్పుడు మీరు స్కూల్లో కూర్చున్నారు, మీ స్కూల్లో కూర్చుంటారు, కానీ మీ మనస్సు అంతా ఎక్కడుంది? మీ మదర్ దగ్గర ఉంది. ఎవరి దగ్గర ఉంది? మా మనస్సు అంతా మీ మదర్ దగ్గర ఉందన్నమాట. మా మమ్మీ ఈ టైంలో, మీ టీచర్ అక్కడ మ్యాథ్స్ చెప్తూ ఉంటది. a+b² = a²+b²+2ab ఏదో ఫార్ములా చెప్తూ ఉంటది. కానీ నీ మనసు దాని మీద ఉండదు. ఉమ్, ఆ ఏం ఆలోచిస్తూ ఉంటారంటే, అక్కడ మా మమ్మీ ఏం చేస్తుందో, మా మమ్మీ మేబీ పిక్చర్ కి వెళ్ళిందా ఈ టైంలో, లేకపోతే పక్కింటి ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉందేమో, లేకపోతే అట్లా ఇట్లా ఆలోచిస్తూ ఉంటారు. లేకపోతే ఒకవేళ వర్క్ లో ఉందనుకో, మా మమ్మీ వర్క్ లో బిజీ ఉన్నట్టుంది, ఆ ఇప్పుడు ఎట్లా ఇంటికి వెళ్తే ఎవ్వరు ఉండరు, లేదో సంథింగ్ మీరు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. మీ మనసు అక్కడ లేదు. మనస్సు అంటే అది. వాట్ యు ఆర్ థింకింగ్, దట్ ఈస్ కాల్డ్, అది మైండ్ అన్నమాట, మనస్సు. ఇంకొకటి బుద్ధి. బుద్ధి ఏం చెప్తూ ఉంటుంది? బుద్ధికి తెలుసు అన్నమాట వాట్ ఈస్ కరెక్ట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. బుద్ధి అంటదన్నమాట, ఏం చెప్తుంది? ఆ అలా అంటే ఏది ఇష్టమో అది దానికి ఓకే చెప్తూ ఉంటది. అంటే నువ్వు ప్రిపేర్ అయ్యి ఉన్నావు అట్లా, నీ మనసు అట్లా ఉంది. నీ బుద్ధి కూడా అలాగే ఉంది కాబట్టి నీ మనసు అలా యాక్ట్ అవుతూ ఉంటది. సో బుద్ధి గనుక, బుద్ధికి తెలుసు వద్దు నువ్వు మ్యాథ్స్ విను అని చెప్పొచ్చు బుద్ధి, కానీ నీ మనస్సు వినదు అన్నమాట. ఎందుకంటే నీ బుద్ధి ఆల్రెడీ అట్లా ప్రిపేర్ అయ్యి ఉందన్నమాట. ఏంటి అని అంటే, విచ్ ఈజ్ ఎంజాయ్మెంట్. ఎంజాయ్మెంట్ కి ఎట్లా ప్రిఫరెన్స్, దానికే మనసు వెళ్తూ ఉంటది. సో బుద్ధికి తెలుసు వాట్ ఈస్ కరెక్ట్ అండ్ వాట్ ఈస్ రాంగ్, కానీ నీ మనసు అటే వెళ్తది. ఏది? ఆ, ఆ, అమ్మ అమ్మ దగ్గరో లేకపోతే డాడీ దగ్గరకో, వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటది. ఇక్కడ జరిగేది వినదు అన్నమాట. కానీ నీ ధర్మం ఏంటి? వాట్ ఈస్ యువర్ ధర్మ? యాజ్ ఏ స్టూడెంట్ యూ మస్ట్ లిజన్ వాట్ టీచర్ ఈస్ సేయింగ్ అండ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద స్కూల్. పర్ఫెక్ట్ గా ఉండాలి. ఒక స్టూడెంట్ గా నువ్వు పర్ఫెక్ట్ గా ఉండాలి. కానీ ఆ టైంలో నువ్వు కరెక్ట్ గా లేవు. సో అక్కడ అందుకే కొందరు వెనుకబడిపోతూ ఉంటారు, కొందరు ముందు ఉంటారు క్లాస్ లో. వాడు పర్ఫెక్ట్ గా ఉన్నవాడు కొంచెం అప్ టు డేట్ ఉంటాడు, వాడు ఫస్ట్ వస్తాడు క్లాస్ లో. కొంచెం వాడికి ఇంట్రెస్ట్ వేరే దాని మీద ఉందనుకో, ఆ వేరే దాని మీద చూపెడుతూ ఉంటాడు. అట్లా అన్నమాట. అట్లా వాడికి క్లాస్ లో కొంచెం వెనుకబడిపోతూ ఉంటాడు. క్లాస్ లో తక్కువ మార్క్స్ రావడము అలాంటి ఎందుకు జరుగుతాయి అని అంటే, ఇందువల్లనే మీ మనస్సు ఎక్కడో ఉంది. అప్పుడప్పుడు మీ టీచర్ చెప్తూ ఉంటుంది కదా, మైండ్ ప్రజెంట్, బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అని. ఎప్పుడైనా అన్నారా మిమ్మల్ని టీచర్? ఎవరికైనా అన్నారా? బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. మాతాజీ మా మాకు క్లాస్ అన్నారు. లో వాళ్ళని అన్నారు మాతాజీ. అంటారు. బాడీ ప్రజెంట్ అంటే బాడీ ఇక్కడే ఉంది, కానీ మైండ్ ఎక్కడో ఉంటది అనమాట. ఎక్కడుంటది మైండ్? అదే మనస్సు అంటే, అదే మైండ్ అంటే మనస్సు, తెలుగులో మనస్సు. మనస్సు ఎక్కడో ఉంటది అనమాట. అబ్బా వాళ్ళకి అందరికి బయట ఎంత చక్కగా ఆడుకుంటున్నారు, వాళ్ళకేమో చక్కగా ఏంటి డ్రిల్ పీరియడ్ ఇచ్చేసారు, వాళ్ళకి పీటీ పీరియడ్ ఇచ్చేసారు, వాళ్ళు చక్కగా ఆ సెక్షన్ వాళ్ళు ఎంత బాగా ఆడుకుంటున్నారు, మాకేమో అస్సలు ఇవ్వరు పీటీ. మాకు ప్రిన్సిపల్ మేడం అస్సలు ఇవ్వరు, బయటికి వెళ్ళడానికి ఛాన్స్ ఇవ్వరు. ఏదో ఒకటి సంథింగ్ యూ విల్ బి థింకింగ్ సంథింగ్ ఎల్స్. అక్కడ ఆ టైంలో అక్కడ అయిపోతూ ఉంటది, మీ క్లాస్ అయిపోతూ ఉంటది. మీ టీచర్ ఇంపార్టెంట్ థింగ్స్ చెప్పేస్తూ ఉంటారు, కానీ మీరు వేరేది ఆలోచిస్తూ ఉంటారు. సో దట్ ఈస్ వాట్ బుద్ధి. బుద్ధి యోగం అంటే అదే, సాధన చెయ్యాలన్నమాట. బుద్ధి సాధన చెయ్యాలి. అయితే ఇప్పుడు మీకు బాడీ ఈ ఈ ఈ యుగం, ఇప్పుడు ఈ టైంలో, ఇప్పుడు ప్రెసెంట్ లైఫ్ లో మీకు చక్కగా చక్కగా యు గాట్ హ్యూమన్ బాడీ. కానీ ఎప్పుడు ఇట్లా హ్యూమన్ బాడీ ఉండదు, ప్రతిసారి ఉండదు. ఎప్పుడు హ్యూమన్ బాడీ ఉంటుంది? నువ్వు ఎప్పుడైతే భగవంతుని, గాడ్ ని తెలుసుకుంటావో యూ విల్ గెట్ డెఫినెట్లీ హ్యూమన్ బాడీ. గాడ్ ని తెలుసుకోకుండా
నీ బుద్ధి డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ మీద వెళ్ళిపోయింది అనుకో, ఇఫ్ యువర్ బుద్ధి సేస్ ఈటింగ్ ఇస్ ఇంపార్టెంట్, ఈటింగే ఇంపార్టెంట్ అనుకున్నావు అనుకో, నెక్స్ట్ జన్మ గ్యారెంటీ జంతువే. ఒకవేళ డబ్బే ఇంపార్టెంట్ అనుకున్నావు అనుకో, నెక్స్ట్ జన్మ గ్యారెంటీ జంతువే, జంతువు ఆర్ సంథింగ్ ఎల్స్ డిపెండింగ్ అపాన్ వాట్ యు డిడ్. అంటే నువ్వు చేసే పనులతోటి ఉంటుందన్నమాట. మనీనే ఇంపార్టెంట్ అనుకొని కొంచెం ధర్మంగా ఉన్నావనుకో, అంటే గుడ్ వేలో వెళ్ళావనుకో, కొంచెం రావచ్చు, మనిషి బాడీ రావచ్చు. కానీ బ్యాడ్ వేలో వెళ్ళినావనుకో, మనీ ఇంపార్టెంట్ అనుకొని అదేదో సినిమాలో, పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చేసినట్టు ఏం చేస్తాడు, స్మగ్లింగ్ అలాంటివి నేర్చుకున్నావు అనుకో, ఆ పిక్చర్స్ చూసేసి ఆ హీరో లాగా ఉండాలి, నేను అలా ఉండాలి, ఇలా ఉండాలి, అది కరెక్ట్ వే ఆఫ్ లైఫ్ అనుకొని అట్లా వెళ్ళావు అనుకో, అయిపోయింది. నీ లైఫ్ అయిపోయింది అక్కడితోటి. ఇంకెన్నో జన్మలకు కానీ మళ్ళీ ఎన్నో బాడీస్ ఎత్తిన తర్వాత నీకు హ్యూమన్ బాడీ వస్తుంది. గోవింద, అయిపోయింది టైం ఇంత. అందుకోసం నీకు ఇప్పుడు హ్యూమన్ బాడీ దొరికింది కదా, సో యు హ్యావ్ టు రోజు గాడ్ ని తలుచుకోవాలి. ఒక్కసారైనా నువ్వు భగవంతుని తలుచుకోవాలి. భగవంతుని తలుచుకుంటే డెఫినెట్లీ నీకు హ్యూమన్ బాడీ వస్తుంది. ఇంకా అదే కాకుండా భగవద్గీత చదువుతున్నావు కాబట్టి ఇంకా బాగా తెలుసుకుంటావు, గాడ్ గురించి ఇంకా తెలుస్తూ ఉంటుంది నీకు. ఓకే, నెక్స్ట్ ఇది ఎవరు చదువుతారు? మాతాజీ. చెప్పమ్మా. వ్యవసాయాత్మిక బుద్ధిర్ ఏకేహ కురు నందన బహుశాఖాహ్యనంతాశ బుద్ధయో వ్యవసాయనాం. ఎస్, ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నారు? ఓ కురు వంశజుడా, ఈ దారిలో ఉన్న వారి బుద్ధి దృఢంగా స్థిరంగా ఉంటుంది. బుద్ధి యోగంలో ఉంటే స్థిరంగా అంటే చాలా కాన్స్టెంట్ గా అన్నమాట, స్థిరంగా ఉంటాడు. ఫ్లక్చుయేట్ అవ్వదు మైండ్, కన్ఫ్యూజన్ స్టేట్ లో కూడా ఉండడు. ఇప్పుడు ఎట్లయితే అర్జున ఉన్నాడో అట్లా ఉండడు. మరియు వారి లక్ష్యము ఒక్కటే, అంటే వాళ్ళ ఫోకస్ అంతా ఒకదాని మీదనే ఉంటది. ఏది? ఇప్పుడు సపోజ్ నీకు ఫస్ట్ రావాలి క్లాస్ అంటే వాళ్ళ బుద్ధి దాని మీదనే ఉంటది అనమాట. ఇంటెలిజెన్స్ పక్కా ఉపయోగిస్తారు, చక్కగా ఉపయోగిస్తారు. ఏంటి, చక్కగా ఒక టైం టేబుల్ వేసుకొని ధర్మబద్ధంగా వెళ్తారు. కాపీ కొడితే ఫస్ట్ అట్లా కూడా వెళ్ళొచ్చు కదా, కానీ అలా వెళ్ళరు. బుద్ధిని చాలా మంచిగా ఉపయోగిస్తారు అనమాట. ఇంటెలిజెన్స్ ని చాలా బాగా ఉపయోగిస్తారు. ఉపయోగించి దృఢ సంకల్పము లేని వారి బుద్ధి పరిపరి విధములుగా ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు గట్టిగా అనుకోవో రావాలి, నేను ఫస్ట్ రావాలి అని అనుకోవో, వాళ్ళు ఇంకా డిఫరెంట్ వేలో వెళ్తూ ఉంటారు. వాడు అంటాడు బయటికి, నేను ఫస్ట్ వస్తా ఈసారి క్లాస్, నేను గ్యారంటీ ఫస్ట్ వస్తా అంటాడు. కానీ వాడు గట్టిగా అనుకోవట్లేదు, లోపల గట్టిగా లేదు వాడికి. ఏం చేస్తాడు, మూవీకి వెళ్తాడు చక్కగా, ఎవరన్నా వచ్చి ఆటలాడుకుందాం రా అంటే ఆటలాడుకోవడానికి వెళ్ళిపోతాడు. ఇంకా డిఫరెంట్ వాడికి గట్టిగా లేదు లోపల. ఒకవేళ గట్టిగా ఉందనుకో, డెఫినెట్ గా వాడు ఇవన్నీ మానుకుంటాడు. ఏంటిది, మూవీస్ కి ఆటలాడుకోవడము ఇవన్నీ మానేస్తాడు. వాడికి ఒకటే ఉంటది, ఏంటంటే ఈ ఈ చాప్టర్, ఏదైతే పోర్షన్ ఇచ్చారు స్కూల్లో ఎగ్జామ్స్ కి, అది డెఫినెట్ గా నేను చదవాలి, డెఫినెట్ గా నేను ఫస్ట్ రావాలి అని వాడికి అదే ఉంటది అనమాట. ఇదితోటి చదువుతాడు. అది దృఢ సంకల్పం అనమాట, గట్టిగా అనుకోవడం అనమాట. అది స్ట్రాంగ్ గా ఉందనుకో, యూ విల్ విన్ ఇట్, యూ విల్ అచీవ్ ఇట్ డెఫినెట్లీ. అది అది బుద్ధిని చాలా చక్కగా ఉపయోగించాలి. అందుకే నువ్వు బుద్ధిని, అంటే అదే చెప్తున్నాడు ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఒక మాల జపం చేస్తున్నావు, డెఫినెట్ గా బుద్ధి ఎప్పుడైతే నువ్వు ఒక మాల జపం 2 మాలలు జపం చేస్తూ ఉంటావో, నీలో అందరిలో కృష్ణ ఉన్నాడు కదా, మెల్లిగా తిరుగుతాడు అనమాట. నీ మీద కాన్సన్ట్రేషన్ పెడతాడు. ఎందుకు? ఇప్పుడు సపోజ్ నువ్వు పిలుస్తున్నావు అనుకో, మమ్మీ ఇట్రా 2-3 టైమ్స్ పిలిస్తే మీ మమ్మీ నీ దగ్గరకు వస్తుంది కదా. అలాగే నువ్వు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటూ ఉంటే, నువ్వు ఇన్నిసార్లు చెప్తూ ఉంటే నీ దిక్కు తిరగడా? 3-4 టైమ్స్ గట్టిగా పిలిస్తేనే మీ మమ్మీ నీ దగ్గర కురుక్కుంటూ వచ్చి, ఏమైంది నాన్న, ఏం కావాలి, ఏంటి అట్లా పిలుస్తున్నావు అని అడుగుతుంది. అలాగే ఇన్ ద సేమ్ వే నువ్వు ఇన్నిసార్లు నువ్వు మాలను జపం చేస్తూ ఉంటే
నీ మీద కాన్సెప్ట్ నీలోనే ఉన్నాడు, కృష్ణ నీలోనే ఉన్నాడు. సో తప్పకుండా ఆ పరమాత్మ ఆత్మ దిక్కు, నీ ఆత్మ లోపల నీ సోల్ ఉంది కదా, ఆ సోల్ దిక్కు టర్న్ అవుతాడు. టర్న్ అయ్యి నిన్ను క్లియర్ గా దగ్గరగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అరే వీడికి ఏదో కావాలంట, వీడు అందుకే నన్ను పరిపరి విధాలుగా ఊరికే రోజు నన్ను పిలుస్తున్నాడు అనేసి నీ దిక్కు తిరుగుతాడు. ఎప్పుడైతే నువ్వు బుద్ధి అంటే నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, ఏది కరెక్ట్ ఏది రాంగ్ ఆయననే చెప్తూ ఉంటాడు లోపల నుంచి. బుద్ధి మార్చేస్తూ ఉంటాడు నీ బుద్ధిని కరెక్ట్ చేస్తూ ఉంటాడు అనమాట. ఏది కరెక్ట్ ఏది రాంగ్ ఆయననే గైడెన్స్ ఇస్తూ ఉంటాడు. ఎలా గైడెన్స్ ఇస్తూ ఉంటాడు, టైంకి వచ్చిన నువ్వు మ్యాథ్స్ తీయి, కొంచెం కూర్చొని చదువుకో, అట్లా అంటే నువ్వు ఒక్క మాల చేయి చాలు, నీకే చెప్తూ ఉంటాడు లోపల నుంచి, మ్యాథ్స్ తీయి చదువుకో, ఇగో ఈ సమ్స్ నేర్చుకో, ఇవి చేసుకో, ఈ ఫార్ములాస్ నేర్చుకో, సైన్స్ లో ఆ థియరీ అవి ఇవి ఉంటాయి, అన్ని ఉంటాయి, అవన్నీ ప్రాజెక్ట్ వర్క్స్ అవన్నీ చేసుకో, అన్ని గైడెన్స్ ఇస్తూ ఉంటాడు అనమాట. టైంకి నీకు గుర్తు చేస్తూ ఉంటాడు. అయితే ఇది అంత తొందరగా మీకు పరమాత్మ నీ దిక్కు తిరగడానికి కొంచెం టైం పట్టుద్ది, అట్లీస్ట్ 6 months పట్టుద్ది. కానీ నువ్వు ఒక్క రోజు కూడా వదిలిపెట్టద్దు. ఒక్క రోజు కూడా నువ్వు ఒక మాల చేస్తున్నావు అని అంటే ఆ మాల తప్పకుండా రోజు ఒక మాల చేయాలి. 2 మాలలు 3 మాలలు ఒక్కొక్క రోజు సరే ఒక్క మాలైనా చేయాలి. అట్లీస్ట్ చేస్తూ ఉంటే అది టైం పెట్టుకోవాలి, నువ్వు టైం పెట్టుకొని చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే డెఫినెట్ గా మీది మొత్తం ఆయననే చూసుకుంటాడు. నీ లైఫ్ మొత్తమే కాదు, నెక్స్ట్ జన్మది కూడా ఆయననే చూసుకుంటాడు. నీకు ఏ బాడీ రావాలి, మంచి బాడీ ఇస్తాడు, ఎవరింట్లో పుట్టాలి, అమ్మ నాన్న మంచి వాళ్ళని ఇస్తాడు, చక్కగా ఆయన మొత్తం ఆయన్నే చూసుకుంటాడు. అది బుద్ధి యోగము. అందుకే ఈ దారిలో ఉన్న వారి బుద్ధి దృఢంగా స్థిరంగా ఉంటుంది. అది ఓకే. నెక్స్ట్ అదే కృష్ణ కాన్షియస్ బుద్ధి అన్నమాట ఇక్కడ చెప్పేది. నెక్స్ట్ శ్లోక 44 శ్లోక ఎవరు చెప్తారు? మాతాజీ నేను చెప్తా మాతాజీ. చెప్పు. భోగేశ్వర్య ప్రసక్తానాం తః ప్రహృత చేతసా వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌ న విజాయతే విధీయతే. వెరీ నైస్. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నాడు? ప్రాపంచిక భోగాలు, సుఖాల పట్ల మనస్సు మిక్కిలి మమకారాసక్తితో ఉండి మరియు వారి బుద్ధులు ఇటువంటి వాటిచే చిత్త భ్రాంతికి లోనయ్యి. అంటే ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పాను కదా, ఎట్లా మూవీస్కి వెళ్దాము, అరే ఎగ్జామ్స్ ఉంటే ఉన్నది లేరా చదువుకో, వేరే వాళ్ళు వచ్చి చెప్తూ ఉంటారు అనమాట, ఫ్రెండ్స్ ఉంటే ఉన్నాయి లేరా ఎగ్జామ్స్, తర్వాత చదువుకోవచ్చు, ఈ మూవీ చాలా బాగుందంట తెలుసా, ఆ మూవీకి ఎవరో ఒక ఆమె వెళ్ళి చచ్చిపోయిందంట కూడా తెలుసా తొక్కిసలాట్లో, ఇలా చెప్పుకుంటారు అనమాట. నేను యాక్చువల్ ఆ మూవీ మీద ఎందుకు కొంచెం ఇంట్రెస్ట్ పెరిగిందంటే ఎవరో చనిపోయారు, ఒక అమ్మాయి, ఒక ఆమె పాపం. అది తెలిసి నాకు ఏంద్రా ఇది అసలు ఇంత పిచ్చెక్కింది ఏంటి ఈ మూవీ అని అనుకున్నా. అప్పుడు తెలిసింది అది. సో అలా మనుషులు, స్టూడెంట్స్ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటంటే పిల్లలు ఏంటి, అరే ఆ మూవీకి పాపం ఒక మదర్ చనిపోయిందంటారా, పాపం వాళ్ళ బాబు కూడా చాలా ఏంటి ఆయనకి ఏదో అయ్యిందంట, ఇదేదో చెప్పుకుంటూ ఉంటారు, స్టోరీస్ చెప్పుకుంటూ ఉంటే, ఎందుకంటే అది చాలా ఇదైపోయింది కదా, ఫేమస్ అయిపోయింది. సో దాంతో వాళ్ళు ఇంకా మూవీకి వెళ్ళిపోతారు. ఏమైతుంది, వాడి చదువు అటకెక్కిపోతుంది. ఆ మూవీ గురించి ఇంకా కొన్ని రోజులు మాట్లాడుకుంటారు దాని గురించే. అది వేస్ట్ టాపిక్, దాని గురించి కొన్ని రోజులు మాట్లాడుకుంటారు. అదే మన ప్రభుపాద గురించి మాట్లాడుకుంటే ఇంకా మంచిది. ఆ హీరో కంటే మన హీరో ఎవరు? ప్రభుపాద. మన హీరో గురించి మాట్లాడుకుంటే ఇంకా బాగుండేది. కానీ ఎవరో వాడెవడో ఉంటాడు, వాడు చక్కగా ఫారిన్ కంట్రీస్ కి వెళ్ళి ఈ పైసలతో అన్నిటికీ, ఎవరైతే ఈ టికెట్స్ పెట్టిన పైసలు వాడికి చాలా ఎంతో కొంత కోట్లు వస్తాయి, దాంతో వాడు ఫారెన్ ట్రిప్పులు, వాళ్ళ ఫ్యామిలీ ఎంత హ్యాపీగా తిరుగుతూ ఉంటారు. కానీ వీడు మాత్రము వాళ్ళ గురించి టైం పాస్ చేస్తూ ఉంటాడు. దాని వల్ల ఏమవుతుంది, వాడి ఎగ్జామ్స్ అటుకెక్కిపోతాయి. ఎవరైతే దృఢ నిశ్చయం అంటే అదే ప్రాపంచిక భోగాలు, వాడికి ఇవే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి, సుఖాన్ని ఇస్తూ ఉంటాయి అనమాట, ఇట్లాంటి వాటి మీద మాట్లాడుతూ ఉంటే. ఇంకోటి ఏంటి, ఎందుకంటే మూవీ చూడడం ఒక సుఖమే. మూవీ చూస్తున్నంత సేపు వాళ్ళు ఒక వేరే లోకంకి వెళ్ళిపోతాడు కదా, వేరే ప్రపంచంకి. ఎందుకంటే ఇక్కడ ఉంటే ఈ లోకంలో ఉంటే ఎప్పుడు వాడికి ఏంటి,
చదవాలి, హోంవర్క్స్ రాస్తూ ఉండాలి, ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వాలి. దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? కొంచెం ఎంజాయ్మెంట్ కోసం మూవీకి వెళ్ళాలి. అదే సుఖాల పట్ల మనస్సు అటువైపు వెళ్ళిందంటే ఇంకా వాడి బుద్ధి ఇదైపోయింది. అటువంటి వాటి మీద పోవద్దు యాక్చువల్ గా. అటువంటి వాటి మీద వెళ్ళింది అని అంటే నువ్వు భగవంతుని మీద పెట్టలేవు. టైం అయిపోయింది. వాంఛాకల్ప చెప్పేయండి అమ్మా. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ